40 మినిట్స్ అయిందండి. ఇంకా స్టార్ట్ కావట్లేదుగా. ఆ. ఎట్లా ఉంది క్యూ లైన్‌లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఏమి ఇబ్బంది లేదు. మంచిగానే ఉంది. 40 మినిట్స్ అయింది. స్టార్ట్ కావట్లేదు కదా. ఓకే. అంటే ఇక్కడ ఏమన్నా అంటే అవాంఛిత ఘటనలు జరిగే అట్లా ఏం లేవంటారా? ఏం లేదు. ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉందా? కాకుంటే క్యూ లైన్‌లో 40 మినిట్స్ వెయిట్ చేయాల్సి అది ఏదో ప్రాబ్లం ఉందన్నారు. ఆ! ఈవీఎం సరి చేస్తున్నారు. ఓకే. మంచిగానే ఉంది. అన్న మీరు ఎంతసేపు అవుతుందన్న? 1 అవర్ అవుతుంది. 1 అవర్ పైన అవుతుందా? ఓకే. ఎట్లా ఉందన్న ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నా స్టార్ట్ అయితే మంచిగా వెళ్ళిపోతాం మనం. ఓకే. ఇట్లా క్యూ లైన్‌లు గాని ఏమన్నా ఇబ్బందులు ఏం అనిపిస్తున్నాయా? లేదు. ఇక్కడ రోడ్డు మీదకి అట్లా ఏం లేదు, అంత అట్లా ఏం లేదు. బాగానే ఉంది. బాగానే ఉందా? ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తుంది? గత ఎన్నికలకి చాలా ఫరక్ ఉంటుంది. అంటే బై ఎలక్షన్ కాబట్టి ఏమైనా ప్రెషర్ కనిపిస్తుందా? ప్రెషర్ ఏమన్నా ఇక్కడ ఉందంటారా? ఉంది టఫ్ ఉన్నాయని, టఫ్ ఉందన్న. కంపల్సరీ టఫ్ ఉంది. ఉంది, అందరూ పేరు తీసుకొని వేస్తున్నారు మంచిగా. ఆ, ఎలక్షన్ అందరు వాడుకుంటున్నారు. ఓకే. అంటే హైదరాబాద్లో అంటే జూబ్లీహిల్స్‌లో 50% కంటే ఎక్కువ వేయలే ఓటింగ్. ఈసారి వేస్తారండి. ఈసారి ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా వేస్తారు. ఏం చెప్తారు అంటే మీరు ఇంత లేట్ అయినా కానీ ఇంత ఓపికతోని ఓటేస్తా ఉన్నారు. కొంతమంది బద్ధకంగా ఇంట్లోనే ఉండి గవర్నమెంట్ హాలిడే ఇచ్చినా కానీ ఇంట్లోనే ఉంటున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? 100% వస్తారండి. 100% వస్తారా? రావాలని కూడా కోరుకుంటారు. మార్నింగ్ కొంచెం రష్ ఉంటుంది డ్యూటీలకు వెళ్ళే వాళ్ళని. ఓకే. కంపల్సరీ వేస్తారు. 6 వరకు టైం ఉంది కదా. అవును. కంపల్సరీ ప్రతి ఒక్కరు ఈసారి యూజ్ చేసుకుంటారు. బాబాయ్ చెప్పండి, ఎంత సమయం నుండి వెయిట్ చేస్తా ఉన్నారు? ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? 45 మినిట్స్ అవుతుందండి. 45 మినిట్స్ ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాట్లు కానీ ఎట్లా అనిపిస్తుంది? ప్రస్తుతానికైతే మిషన్ ఏదో ఖరాబ్ అయిందని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. పర్లేదు, నార్మల్గా ఉంది. అంటే ఏమన్నా ప్రజలు ప్రెజర్ ఉందంటారు బై ఎలక్షన్ కదా. ప్రెజర్ ఏముంటుందండి, ఏముండదు. ఎవరి ఇష్టరాజ్యం వాళ్ళది, ఎవరికి వేసుకుంటే వాళ్ళకు, ఆ. దానికి ఏం లేదు. ప్రస్తుతానికైతే ప్రాబ్లం లేదు, కూల్. ఎట్లా ఉంది ఏర్పాట్లు? మొబైల్ కోసం కూడా ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఎప్పుడు లేని కొత్త మంచిగా రూల్స్ అన్ని తీసుకొని వస్తారు. ఎట్లా అనిపిస్తుంది? కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. అన్ని మొబైల్ అని కూడా మంచిదే కదా, చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. ఇంకేమన్నా క్యూ లైన్ మంచిగా పెడితే బాగుండంటారు. రోడ్డు మీదకి అయిపోతుంది. అంటే రోడ్డుకి అయిపోయింది కదా, కొద్దిగా డిస్టెన్స్ పెడితే జర బెటర్ అని ఆలోచన చేస్తుంది. పబ్లిక్ మంచిగా ఉంటుందండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ మధ్యలో దొరుకుతారు కదా, అదే టైం వేస్ట్ అయిపోతుంది. టైం వేస్ట్ అయిపోతుంది. ఎట్లా అయింది ఏర్పాటు? ఎట్లా అనిపిస్తుంది? బానే ఉంది. అంటే ఇప్పుడు మొత్తం కంబైండ్ అయిపోయింది, బాయ్స్ గర్ల్స్, ఇంకా ఇబ్బంది అవుతుంది. అంటే వేరే క్యూ లైన్స్ ఏం లేవు. ఇంత ముందు ఉండే, ఇప్పుడు లేవు. ఇప్పుడు ఎందుకో మరి ఇదే ఫస్ట్ టైం ఇట్లా అందరిని కలిపి. ఆడపిల్లలు ఒక దిక్కు పెడుతుండ్రు, మగపిల్లలు ఒక దిక్కు పెడుతుండ్రు. ఇప్పుడు ఏమో అందరిని ఒకటే కలిపిస్తుంది సార్, అంతే. లైన్లు వేరే పెట్టట్లేదా? ఇప్పుడు అక్కడ పక్క ఆడపిల్లలు ఉంటుండ్రు లైను, ఇక్కడ పక్క మగపిల్లలు ఉంటుండ్రు మేము ఎప్పటికి. ఇప్పుడేమో అందరిని కలిపేసిండు, ఒకటే లైన్ పెట్టి. ఎట్లా ఉందంటే ఇక్కడ ఏర్పాట్లు ఇక్కడ రోడ్డు మీద లైన్లు అయిపోయింది. ఇంతసేపు నుండి వెయిట్ చేస్తున్నాం. జరసేపు అర్ధగంట. అర్ధగంట సేపు అవుతుందా? ఎట్లా మంచినీళ్ళు కానీ అవన్నీ సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ? మన ఇస్తుర్రా ఇబ్బంది కలగకుండా? ఇస్తారు. ఇంత పొద్దుగాల ఎవరు దాతారు, ఏం చేస్తారు? చెప్పండి సార్, ఎంత సమయం నుండి వెయిట్ చేస్తా ఉన్నారు? జస్ట్ ఒక 15 మినిట్స్ అయింది. ఎట్లా క్యూ లైన్ లో ఇబ్బంది ఉందా? మహిళల్ని కూర్చొని ఒకటే లైన్? అలాంటిది ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. మన ఓటు హక్కు వినియోగించుకోవాలంటే తప్పకుండా వెయిట్ చేయాల్సిందే. ఇయర్లీ 5 years వన్ టైం అయితే ఇది అనంతరం అనుకోకుండా మధ్యలో ఇదైంది కాబట్టి బై ఎలక్షన్ కాబట్టి కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది, అంతేగాని వేరే ఏం ఇది ఉంటుంది. ఎట్లా ఇక్కడ ఓటింగ్ వేయడానికి చాలా మంది రారు. అంటే గతంలో మనం ఓటింగ్ పర్సెంటేజ్ 50% కంటే ఎక్కువ వచ్చిన దాఖలాలు తక్కువ ఉన్నాయి. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇంట్లో ఉండే వాళ్ళకి చెప్పేది ఏముంది, అందరికి గెలుపుకొని తీసుకొని రావాలి కంపల్సరీ. ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకోవాలి, మనం భారత పౌరులము అని చెప్పడానికి కంపల్సరీ చేయాలి. మన ఓటు హక్కు వినియోగించుకుంటే మాత్రం మనం ప్రశ్నించే హక్కు కూడా మనకు వస్తుంది. ప్రతి దానికి ఉంటుంది, లేకుండా మనకు ప్రశ్నించే హక్కే లేదు. గత ఇక మాజీ ఎమ్మెల్యే ఉండే కూడా ఏం చేసి పెట్టలేదు ఇంతవరకు. ఇతను ఎమ్మెల్యే కాకుండా అన్ని విధాలు చేసి పెట్టిండు. ఇక్కడ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా నిలబడ్డ మనిషి ఎమ్మెల్యే కాకుండా 10 సంవత్సరాల నుండి చేసి పెట్టిండు, అది వాస్తవం. ఎమ్మెల్యే కూడా ఏం చేయలేదు ఇంతవరకు.